హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర సంస్కృతిలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ముఖ్యమైన సదస్సులు అవి జరిగిన తేదీలను జతపరచండి. చూడండి, ఈవైపు సభ సదస్సులు ఇచ్చాడు, ఈవైపు తేదీలనిచ్చి జతపరచమన్నాడు. భువనగిరి సభ, సూర్యాపేట డిక్లరేషన్, అశోక టాకీస్ సదస్సు, వరంగల్ డిక్లరేషన్. చూడండి, ముఖ్యమైన సదస్సులు అవి జరిగిన తేదీలను జత చేయండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ చూద్దాం. చూడండి, ఆన్సర్ కనుక చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గద్దర్ రచించిన పాటలను గుర్తించండి. చూడండి, గద్దర్ రచించిన పాటలు ఏవి అని అడిగాడు. ఇక్కడ ఇవ్వబడిన వాటిలో నన్ను కన్నా నా కన్న తల్లిరో తెలంగాణ, అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, నాగేటి సాల్లెల్లా నా తెలంగాణ. వీటిలో గద్దర్ రచించిన పాటలు ఏవి అని అడిగాడు. ఆన్సర్ ABC మాత్రమే గద్దర్ రచించినవి. నెక్స్ట్, కింది సంస్థలు పార్టీలు అవి స్థాపించిన సంవత్సరాలను జతపరచండి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్గా కింది సంస్థలు పార్టీలు అవి స్థాపించిన సంవత్సరాలు అడిగాడు. చూడండి, పార్టీలు సంస్థలు స్థాపించిన సంవత్సరాలు. చూడండి, జై తెలంగాణ పార్టీ, తెలంగాణ సంఘర్షణ సమితి, తెలంగాణ ప్రజాపంట్, తెలంగాణ పార్టీ. ఈవైపు సంవత్సరాలు ఇచ్చాడు. పార్టీలు సంస్థలు స్థాపించిన సంవత్సరాలతో జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాటిలో చుక్కా రామయ్య రచనలను గుర్తించండి. కింది వాటిలో చుక్కా రామయ్య లేదా ఐఐటి రామయ్య రచనలను గుర్తించండి. బడి పంతులకు రాజకీయాలెందుకు, చదువులో సగం, మేము సైతం తెలంగాణ. వీటిలో ఐఐటి రామయ్య లేదా చుక్కా రామయ్య రచనలు ఏవి? ఆన్సర్ బడి పంతులకు రాజకీయాలెందుకు, చదువులో సగం. నెక్స్ట్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు మద్దతుగా వివిధ దేశాల్లో ప్రారంభమైన సంస్థలను వాటి స్థాపకులను జతపరచండి. వివిధ దేశాల్లో ప్రారంభమైన సంస్థలు వాటి స్థాపకులను గుర్తించమన్నాడు. తెలంగాణ NRI ఫోరం, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, తెలంగాణ నాన్ రెసిడెంట్ అసోసియేషన్, మెల్బోర్న్ తెలంగాణ ఫోరం. ఈవైపు కె సుబ్బారావు, వేణుగోపాల్, నూకల వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటయోగి. వీటిని జతపరచమన్నాడు. సరైన జత కనుక చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, 2006లో చూడండి, 2006లో 32 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి స్థాపనలో కీలకంగా ఉన్న వారిని గుర్తించండి. 32 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఐక్య కార్యాచరణ సమితి స్థాపనలో కీలకంగా ఉన్నవారిని గుర్తించండి. ఆన్సర్ ఆకుల భూమయ్య, చిక్కుడు ప్రభాకర్, పాశం యాదగిరి. నెక్స్ట్, తెలంగాణ ప్రజాపంట్కు సంబంధించి సరికాని జత. చూడండి, ఇక్కడ తెలంగాణ ప్రజాపంట్కు సంబంధించి ఇక్కడ సరికాని జత ఏది? ఆకుల భూమయ్య అధ్యక్షుడు, నల్లమాను కృష్ణ జనరల్ సెక్రటరీ, విమలక్క ఉపాధ్యక్షులు, వేదకుమార్ కన్వీనర్. వీటిలో ఏది సరిగా జతపరచబడలేదు? ఆన్సర్ ఆకుల భూమయ్య అధ్యక్షుడు, తర్వాత నల్లమాను కృష్ణ జనరల్ సెక్రటరీ అనేవి సరికాని జతలివి. నెక్స్ట్, తెలంగాణ సాధించడానికి ప్రొఫెసర్ కె జయశంకర్ ప్రతిపాదించిన 3 ప్రధాన అంశాలు ఇవి. చూడండి, మనందరికీ తెలుసు, తెలంగాణ సాధించడానికి ప్రొఫెసర్ జయశంకర్ 3 అంశాలు ప్రధానంగా సూచించాడు. అవి ఏవి అని అడిగాడు. ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ అవగాహన, ఉద్యమం, రాజకీయ ప్రక్రియ. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతీయ సంస్థలు నాయకులతో జతపరచండి. చూడండి, ప్రాంతీయ సంస్థలు నాయకులతో జతపరచమన్నాడు. ఈవైపు సంస్థలు, ఈవైపు నాయకులను ఇచ్చాడు. నవ తెలంగాణ పార్టీ, తెలంగాణ జనసమ,
తెలంగాణ సాధన సమితి, తెలంగాణ ప్రజా సమితి. సో ప్రాంతీయ సంస్థలు నాయకులను జతపరచమన్నాడు. ఆన్సర్ చూద్దాం. చూడండి, ఆన్సర్ చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జత. చూడండి, సరికాని జత ఏది అని అడిగాడు ఇక్కడ. సరికాని జత ఏది? ఆన్సర్ తెలంగాణ సంఘర్షణ సమితి తోట ఆనందరావు అనేది సరికాని జత. నెక్స్ట్, జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచమని అన్నాడు. ఎస్ నారాయణ, బి నరసింహారావు, టి మాధవరావు, శ్రీనాథ్. ఈ వైపు రచనలు ఇచ్చాడు లేక సినిమాలు ఇచ్చాడు. కుబుసం, నిమజ్జనం, మా భూమి, చిల్లర దేవుళ్ళు. వీటిని జతపరచమన్నాడు. చూడండి, ఇక్కడ సరైన జత కనుక చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. చూడండి, కింది వాటిలో సరికాని జతను గుర్తించమని అడిగాడు ఇక్కడ. నగరబేరి వెల్లయ్య నాయక్, తుడుందెబ్బ నరసింహరావు, తెలంగాణ ప్రజాఫ్రంట్ గద్దర్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఆకుల భూమయ్య. వీటిలో సరికాంది ఏది అన్నాడు. ఆన్సర్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఆకుల భూమయ్య అనేది సరికాంది. నెక్స్ట్, కింది పాటలను రచయితలతో జతపరచండి. చూడండి, పాటలు రచయితలతో జతపరచమన్నాడు. ఉస్మానియా క్యాంపస్లో, అమ్మా తెలంగాణమా, వీరులారా వందనం, అయ్యోనివా నువ్వు అవ్వోనివా. సో ఇక్కడ జతపరచమన్నాడు పాటలు రచయితలతో. మనందరికీ తెలుసు అమ్మా తెలంగాణమా గద్దర్. బి ఎక్కడ 1 ఉంటే అది ఆన్సర్ అవుతుంది. బి ఎక్కడ 1కు జతపరచబడి ఉంటే అది ఆన్సర్ అవుతుంది. చూడండి, ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి. ప్రథమంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తెలంగాణ నటుడు పైడి జయరాజ్. తెలంగాణ వారు గర్వించే ఛాయాచిత్రకారులు రాజన్ బాబు. ఇక్కడ చూడండి, మండి సినిమా కథ. చూడండి, ఇది మండి అండి. ఆప్షన్ స్టేట్మెంట్ సి అనేది మండి సినిమా కథా వస్తువు హైదరాబాద్లోని వేశ్యల కథ. తెలంగాణ భాషలో సింగిడి అంటే ఇంద్రధనస్సు. చూడండి, వీటిలో సరైనవి ఏవి అన్నాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్, కింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి. మరలా చూడండి, సరైన వాక్యాలు అడిగాడు. సరైన వాక్యాలు ఏవి అన్నాడు ఇక్కడ. దాశరథి కృష్ణమాచార్య తిమిరమతో సమరం రచనకు సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. జన తెలంగాణ పత్రిక తెలంగాణ జనసభ అధికార పత్రిక. డాక్టర్ కె శ్రీనివాస్ తెలంగాణ సాహిత్య వికాసం పుస్తకాన్ని రచించారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రారంభించిన జర్నల్ మా తెలంగాణ. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రారంభించిన జర్నల్ మా తెలంగాణ. వీటిలో సరైనవి అడిగాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, 1997 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. చూడండి, 1997 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ అసమానతలు అభివృద్ధి ప్రత్యామ్నాయాలు పేరుతో సదస్సు ఏర్పాటు చేసింది ఎవరు? చూడండి, 1997 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ అసమానతలు అభివృద్ధి ప్రత్యామ్నాయాలు పేరుతో సదస్సు ఏర్పాటు చేసింది ఎవరు అన్నాడు. ఆన్సర్ సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్. నెక్స్ట్, కింది వాటిని వరుస క్రమంలో, ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లను వరుస క్రమంలో గుర్తించండి. బీజేపీ హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు పోరు తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతీయ కమ్యూనిస్టు పార్టీ జోడేఘాట్ నుంచి హైదరాబాద్ వరకు తెలంగాణ పోరు యాత్ర చేపట్టింది. తెలంగాణ ప్రజాఫ్రంట్ గద్దర్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ధూమ్ధామ్ మొదటిసారి కామారెడ్డిలో నిర్వహించారు. వీటిని సరైన క్రమం అడిగాడు. సరైన క్రమం చూస్తే DCBA అనేది సరైన క్రమం. నెక్స్ట్, తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి వివిధ పార్టీల వైఖరులకు సంబంధించి సరైనవి జతపరచండి. చూడండి, తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి వివిధ పార్టీల వైఖరులకు సరైనవి జతపరచండి. ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే, ఒక ఓటు 2 రాష్ట్రాలు, 2 కళ్ళ సిద్ధాంతం, ఇచ్చే శక్తి
లేదు, ఆపే శక్తి లేదు. ఇది చాలా ఈజీ ప్రశ్న. ఇది కూడా ఆన్సర్ తెలియకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలంగాణ మూమెంట్లో ఇది చాలా ఈజీ ప్రశ్న. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ప్రశ్నకు ఆన్సర్ సరిగా తెలియకపోతే మనం ఇంకా చదవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి. ఒక ఓటు 2 రాష్ట్రాలు బీజేపీ అంది. 2 కళ్ళ సిద్ధాంతం టీడీపీ. దీనికి బి 3కి జతపరచబడి ఉండాలి, సి 1కు జతపరచబడి ఉండాలి. చూడండి ఆన్సర్ ఒకసారి చూద్దాం. ఆన్సర్ కనుక చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ 2009 డిసెంబర్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులు వారి పార్టీలను జతపరచండి. చూడండి జూలకంటి రంగారెడ్డి, గుండా మల్లేష్, బొత్స సత్యనారాయణ, మోత్కుపల్లి నరసింహులు. ఈవైపు సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం, టీడీపీ. ఆన్సర్ ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. చూడండి కింది వాక్యాల్లో సరైనవి ఏవి? అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఏర్పాటుకు అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో మద్దతు తెలిపాయి. 2009 డిసెంబర్ 9న కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడ ఏవి సరైనవి అన్నాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీలో చేరిన ఉద్యమకారులు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది? చూడండి తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీలో ఉద్యమకారులు చేరారు. వాటిలో సరికాని జత ఏది? కె స్వామిగౌడ్ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, బాల నరసయ్య తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ, అద్దంకి దయాంకర్ మాల మహానాడు, ఎండి మునీర్ సింగరేణి జేఏసీ. సరికాని జత ఏది అంటే కె స్వామిగౌడ్ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్. నెక్స్ట్ కింది వాక్యాలను సరైనవి గుర్తించండి. చూడండి కింది వాక్యాల్లో సరైనవి అడిగాడు ఇక్కడ. చూడండి కింది వాక్యాల్లో సరైనవి. 2009 డిసెంబర్ 24న తెలంగాణలోని ప్రజా సంఘాలు, పార్టీలు, ఉద్యోగ సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడ్డాయి. దీనికి కన్వీనర్గా కోదండరాం, కో కన్వీనర్గా మల్లేపల్లి లక్ష్మయ్య ఎన్నికయ్యారు. వీటిలో సరైనవి ఏవి? సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 2 కూడా సరైనవి. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.